తెలంగాణలో మళ్ళీ ఒకసారి బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒక అవగాహన ఏదో ఉంది, లేకపోతే రాజకీయంగా లోపాయికారి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ కూడబలుక్కునే రాజకీయం చేస్తూ ఉన్నారు తెలంగాణలో అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు స్టార్ట్ అయింది. ఆఫ్కోర్స్ అది అవగాహన మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల హడావుడి కూడా మొదలైంది కాబట్టి అది కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు. కాకపోతే ఈ మధ్య మళ్ళీ ఎక్కువగా జరుగుతుంది. ప్రత్యేకించి బీహార్లో నితీష్ కుమార్ కూడా ఎన్డీఏలో చేరిపోవడంతో ఈ ప్రచారం కాస్త ఎక్కువైంది, లేదా ఈ అనుమానాలు ఇంకాస్త బలపడుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలిసే అవకాశాలు లేవు. ఎక్కడ కూడా ఆ రెండు పార్టీలు మొదటి నుంచి ఉన్న ఇదే కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలే బీజేపీతో కలుస్తుంటాయి, దూరం పోతుంటాయి. చాలా అన్ని ప్రాంతీయ పార్టీలకి ఇది ఉంది. కాస్త తమిళనాడులో డిఎంకే లాంటి పార్టీ కొన్ని తప్ప ఆల్మోస్ట్ అన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీ దగ్గరికి వెళ్తూ ఉంటాయి, కాంగ్రెస్ దగ్గరికి వెళ్తూ ఉంటాయి, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాయి. బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ ఫోల్డ్స్లో ఉంది, చాలా క్లోజ్గా ఉంది. కాకపోతే పైకి మాత్రం అలా లేనట్టు నటిస్తున్నారు అనేది చాలా కీలకంగా చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చాలా బలంగా మళ్ళీ ఈ ఎలక్షన్స్లోకి జనంలోకి తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నట్టుగా, వ్యూహరచనలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. దానికి కొన్ని దృష్టాంతాలు, అంటే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను బేస్ చేసుకుని జనంలోకి తీసుకెళ్ళి ఈ రెండు ఒకటే కావాలంటే ఇవి చూడండి, ఇవి ఎగ్జాంపుల్స్ అనే చెప్పే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.